స్వాగతం. నేను మీ పావని. తెలంగాణలో పథకాల అమలుపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు సవాల్ విసిరారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని ఆరోపించారు. అటు అబద్దాల్లో రేవంత్ కు మహేష్ కుమార్ పోటీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగిన ఎఫ్ఐసిసిఐ సమావేశంలో 500 నోట్ల రూపాయల రద్దుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 500 రూపాయల నోట్లు రద్దు చేయాలని నేను ప్రమోట్ చేస్తున్నాను. దక్షిణ భారతంలో డబ్బుతో ఓట్లు కొంటున్నారు. రాజకీయాలతో సహా అన్ని రంగాలను అవినీతి నాశనం చేస్తోంది. 2000 రూపాయల నోట్లు తీసుకురావడాన్ని నేను వ్యతిరేకించాను. 200 రూపాయలు 100 రూపాయల నోట్లుంటే చాలు. ఇప్పుడు అందరూ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. బనకచర్లతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిని పర్యవేక్షించనుంది. విజయవాడ గవర్నర్ పేటలోని జల వనరుల శాఖ ఆఫీస్ లో ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటి సద్వినియోగానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 2026 నుంచి ఏడాదికి 2 సార్లు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిబిఎస్ఈ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి, మేలో ఎగ్జామ్స్ ఉంటాయని వెల్లడించింది. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరిని, మార్కులు పెంచుకునేందుకు రెండో దశ ఆప్షనల్ అని పేర్కొంది. తొలి దశ ఫలితాలు ఏప్రిల్లో, రెండో దశ ఫలితాలు జూన్ లో వెలువడనున్నాయి. అయితే ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం విద్యా సంవత్సరంలో ఒక్కసారే జరుగుతాయని తెలిపింది. తెలంగాణ ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీపీ నోటీసులు జారీ చేసింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవులపై విదేశాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే. న్యూక్లియర్ ప్రోగ్రామ్ జోలికి మళ్లీ వెళ్తే మరోసారి దాడి చేస్తామంటూ ఇరాన్ ను యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పుడు ఇరాన్ కు అణ్వాయుధాల తయారీ సామర్థ్యం లేదని భావిస్తున్నాం. మేం ఖచ్చితత్వంతో దాడి చేశాం. న్యూక్లియర్ సైట్ నుంచి అణు వస్తువులు తీయగలిగే సమయం వారికి దొరకలేదు అని తెలిపారు. యుఎస్ దాడికి ముందే న్యూక్లియర్ సైట్ నుంచి ఇరాన్ 400 కిలోల యురేనియం ను తరలించిందనే వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణ జీడిమెట్లలో తల్లిని, కూతురుని చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. యువతి 7వ తరగతిలో ఉన్న సమయంలోనే తల్లితో ఉండదని పోలీసులకు ఫిర్యాదు చేసి కేర్ హోమ్ లో ఉన్నట్లు బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. తల్లి ఎక్కువగా కొట్టేదని, ప్రేమగా చూసుకోలేదని యువతి చెప్పినట్లు వెల్లడించారు. ముందుగా కూతురి ప్రేమకు తల్లి అంగీకారం తెలిపి ఆ తర్వాత నిరాకరించిందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు రైతు భరోసా నిధులు రాలేదని ధర్నా చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పటాన్చెరులో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని 22,000 మంది రైతులకు 30 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేసినట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద పడి మరణించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ కేసును కొట్టేయాలంటూ హెచ్సీలో క్వాష్ పిటిషన్ వేసిన జగన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. ఆయన అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం రేపు విచారిస్తామని తెలిపింది. తెలంగాణలో రేపటి నుంచి బోనాల జాతరలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనం సమర్పించడంతో షురూ అవుతాయి. ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొలి గురు ఆదివారాలు బోనాలు ప్రారంభించడం ఆనవాయితీ. ఈ నెల ఎటు చూసినా డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బోనాలతో అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.